ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇకపై జీవితం అంతా ఆయనతో మీరు కాపురం ఎలా చేస్తారో తలుచుకుంటేనే మీ మీద జాలేస్తుంది మేడం. కానీ అప్పుడు అంటే సార్ గురించి మీకేమీ తెలియదు కాబట్టి పెళ్లి చేసుకున్నారు. కానీ ఇంత తెలిసాక, ఇలాంటి వాడని బయటపడ్డాక ఇప్పుడు శోభనానికి సిద్ధపడడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మీరు ఆలోచించండి మేడం. భార్యాభర్తలు అన్నప్పుడు ఫ్రెండ్స్ లా 50-50 ఉండాలి. కానీ వాడేమో 99.9%, నువ్వేమో 0.01% ఉంటున్నావు. ఇంకా రాదేంటి? నా జానుని నేనే రెడీ చేసుకోవాల్సిందే. జాను, భాగ్యం. ఆయన అలా అరుస్తుంటే నాకేదో భయంగా ఉంది మేడం. ఇప్పుడే వస్తాను. ఏయ్, నీకు నేనేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? చెప్పిన పని చేస్తే చాలా? చెప్పిన టైం కల్లా చేయాలిగా. నీకింకా ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. జాను శోభనం పెళ్లి కూతుర్లా నా గదిలో ఉండాలి. వెళ్ళు. మేడం, ఇంకా ఆలస్యం చేస్తే మీ శోభనం నా చావుకొచ్చేలా ఉంది. ఇదిగో ఇప్పుడే వెళ్ళి పాల గ్లాస్ తీసుకొస్తాను. ఇప్పటికైనా ఇలాగే ఉండిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకు. వెంటనే ఒక డెసిషన్ తీసుకో. మేడం, 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 ఎక్కడున్నారు మేడం? సార్కి భయపడి వితౌట్ పాల గ్లాస్తో వెళ్ళిపోయిందా ఏంటి? మేడం, మేడం, ఎక్కడికి వెళ్ళిపోయారు ఈవిడ? మేడం, 1 minute దాటిపోయి 1.5 minutes అయింది.